వెల్కమ్ టు శ్రీ మంజుల ట్రెండ్స్. ఈరోజు ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తోటి మీ ముందుకు వస్తున్నాను. కంచిపట్టు శారీస్ అండి. కంచిపట్టు శారీస్ హ్యాండ్లూమ్ వర్సెస్ పవర్లూమ్ శారీస్ గురించి చెప్పుకుందాం. హ్యాండ్లూమ్ శారీస్ ఎప్పుడైనా సరే మీకు నేసేటప్పుడే గమ్ అనేది లైట్గా అప్లై చేస్తారు, దాన్నే పాలిష్ అంటారు. అందువల్ల మీకు చీర అనేది కొంచెం రఫ్నెస్ అయితే తెలుస్తుంది. అదే పవర్లూమ్ శారీ అనుకోండి, మిషన్లో తయారు అయిన తర్వాత చీర అంతా రెడీ అయ్యి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక మిషన్లో డొకోమో పాలిష్ అని చేస్తారనమాట. అది అయిన తర్వాత మళ్ళీ గమ్ పాలిష్ అనేది చేస్తారు. అంటే 2 టైమ్స్ పాలిష్ అనేది జరుగుతుంది. దానివల్ల మనకి చీర కొంచెం లైట్ షైనింగ్ అనేది పెరుగుతుంది, ప్లస్ స్మూత్నెస్ అనేది కూడా వస్తుంది అనమాట. కానీ పవర్లూమ్ శారీకి అంత లైఫ్ అయితే ఉండదు. అదే పవర్లూమ్లో మిక్స్ వస్తుంది, ఒక పట్టు థ్రెడ్, ఒక మిక్స్ థ్రెడ్, పాలిస్టర్ కానివ్వండి, కోన్స్ అని వస్తాయి, ఇలాంటి థ్రెడ్స్ వస్తాయి. దీంతో చీర తయారైనప్పుడు మనకి ఒక పాలిషే సరిపోతుందండి. అదేంటంటే డొకోమో పాలిష్. ఈ వ్రింకిల్స్ అనేవి వస్తాయి కదా నేసేటప్పుడు, అవన్నీ పోవడం కోసం మిషన్లో పెడితే వస్తాయి. మీకు నెక్స్ట్ వీడియోస్లో ఆ మిషన్స్ ఎలా ఉంటాయి, ఎలా చేస్తారు అన్నది కూడా డిస్ప్లే చేస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి డౌట్స్ ఏవి ఉన్నా సరే శ్రీ మంజుల ట్రెండ్స్ ఎప్పుడూ మీకు హెల్ప్ చేయడానికి మీ ముందు ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.